సరే సరే చుక్కల మంది ఇచ్చిందా మరి? అది అచ్చం చున్నమే చున్నమే. మీరు 3 నెలలు వాడండి, కొందరికి కొద్దిగా లేట్ అయిపోయింది. తర్వాత నాకు చెప్పండి పొజిషన్ ఏమున్నది. ఇంకా 3 నెలల తర్వాత తగ్గాల్సిందే. ఉండది అట్లా తగ్గలేదు అంటారు. సరే 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 పర్వాలేదయ్యా. ఇప్పుడు మీకు బాధ ఉన్నదంటే మాకు బాధ లేదా? ఇప్పుడు మీరు కొద్దిగా ఇన్ని రోజులు భరించారు, ఇప్పుడు కూడా కొద్దిగా భరించండి, దగ్గరకు వచ్చింది కదా. ఇది పీసీఓడి ప్రాబ్లమ్స్కి అది చున్నం సరిపోతుంది. ఇక మీకు ఏమైనా తిమ్మిర్లు వస్తాయమ్మా? రావు. ఓకే, చున్నమే సరిపోతుంది. సరిపోతుంది అది కూడా. చున్నం చాలా పెద్ద మెడిసిన్ అమ్మా. అద్దాలు వాడకుండా ఉండాలి. మనకు చాలా కష్టము, పిల్లలకైతే తొందరగా పోతుంది. రోజు ఈ పాషి ఉమ్ము ఉంటుందా, కాటింగ్ పెట్టినట్లే పెట్టండి సంవత్సరం, అద్దాలు తీసి పడేస్తాయి. ఇక అది అంతే. ఇక మన దగ్గర ఫోన్ ఉండాల్సింది, వాళ్ళు చూడాల్సింది. ఫోన్ అయితే ఉంచలేక తాళలేవు అంటే పని నడదు. నెక్స్ట్ ఇంకెవరు మీరు? అంటే మా బాబు గురించి క్లారిటీగా చెప్పండి కొంచెం. అవుతుందమ్మా, అంటే కొంచెం టైం పడుతుంది. టైం అయితే పడుతుంది. ఇంత టైం అనేది 1 సంవత్సరం అట్లా రెగ్యులర్గా వాడాలి. తలనొప్పి అమ్మ మీకు? షుగరా? షుగర్ కమ్మా, థైరాయిడ్ కూడా. హోల్సేల్ దుకాణం ఉన్నది. బాబు కూడా ఉంది థైరాయిడ్, నాకుంది. మీరు సైంధవ లవణం ఉప్పు వాడితే అన్ని థైరాయిడ్లు అన్నీ నార్మల్, మధ్య లేదు. ఇక ఆయిల్ అయితే చెప్తున్నాయి కదా, గానే నూనె వాడవాలి. గాను 3 రకాలుగా ఉంటాయి మనకు: తెల్ల కుసుమలు, పల్లీలు, నువ్వులు. 3 ఏదైనా ఎంపిక చేసుకున్నాను. 3 కలిపి పట్టించమంటారా? నా ఏదో ఒకటి తినండి. మీరు ఎన్ని రోజులు తింటారు అది లేదు. పల్లీలు, ఈ చిన్న చిన్న గానుగులు ఎవరైతే పడుతున్నారో లేదా వాళ్ళు ఈ 3 పడతారు, వేరే అసలు పట్టనే పట్టరు. అక్కడ అసలు కరీంనగర్లో ఉండవచ్చు, కానీ కరీంనగర్లో కూడా ఉందమ్మా, కొద్దిగా వెతకండి. మేము 200 చోట చేయించిన. మీ వయసు ఎంత? 33. ఈ హార్ట్స్ వచ్చింది మీ వయసుతో. అంతకుముందు హార్ట్స్ లేవు, కొన్నో ఏమో తప్పిదారి. ఏం చదువుకున్నారు? అయితే నాకనే 5-6 సంవత్సరాల ముందు చదివినారు. నేను ఇంటర్మీడియట్ ఇంకా డిస్కంటిన్యూ. కాబట్టి ఎల్డిఎల్, విఎల్డిఎల్ బ్యాడ్ ఫ్యాట్ ఉంటుంది నూనెలో, హెచ్డిఎల్ గుడ్ ఫ్యాట్ ఉంటుంది. ఈ హెచ్డిఎల్ తీసేసి ఎల్డిఎల్, విఎల్డిఎల్ బ్యాడ్ ఫ్యాటే పెట్టినారు. కాబట్టి ఇప్పుడు హార్ట్. మరి ముందు ఎందుకు రాలేదు? ముందు హెచ్డిఎల్ ఉంటుండే అని, ఇప్పుడు గానుగురి విలువ ఎక్కువైంది. హెచ్డిఎల్ ఉంటే ఏం కాదు, అట్లేం లేదు. నూనె చిక్కది తినే పాలు ఏదానికి ఉంటుంది? బర్రెకు ఉంటుంది, ఆవుకు ఉంటుంది. అని ఆవుకు మొక్కుతాం. ఆవుకి ఏమైనా లాభమా మనం మొక్కితే? కాదమ్మా, ఆవు పాలు ఏంటంటే, నేను నా అనుభవంలో ఎప్పుడన్నా కడుపులో మలినం జమ వెళ్ళిపోయి అంతా తట్టుకుపోయి మొత్తం ఇదే గట్టి కూడా బయలు రాదు. దానికి పలస చేసి బయటికి తీసేది ఆవు పాలు. ఆవు మూత్రం కూడా తీస్తుంది, కానీ ఆవు మూత్రం కూడా వినది. అది ఆవు పాలు ఇట్లా పిండి ఇట్లా కాబట్టి 10 నిమిషాలు ఇప్పుడు కడుపు నొప్పి పోతుంది, అది బయటకు వచ్చేస్తుంది. దానికి వేడి అంటారు. వాడు రోడ్డు మీద నాకు బయలు పెట్టింది ఆవు పాలు తాగితే అది ఈ కడుపు సాఫ్ చేసి చెత్త చెదరం తీసేసి సర్ఫ్ ఎక్సెల్ వేసి ఎంత శుభ్రం అయితే ఎంత శుభ్రం చేసింది కడుపు సర్ఫ్ ఎక్సెల్ అవుతామా? అసిడిటీ ప్రాబ్లం కూడా సున్నం అయిపోతుంది. అంటే ఎంత వాటర్ తీసుకోవాలి మనం, ఎంత సున్నం తీసుకోవాలి? బాబుకు సగం గోధుమ కింద అంతా, మీరు ఒక గోధుమ కింద అంతా.
ఆ, కొద్ది నీళ్ళని ముందు మంచిగా డైల్యూట్ కావాలి. ఒక టీ గ్లాస్ వాటర్ సరిపోతాయి. మీరు చెప్పింది చేసిన వాటర్ దాకండి, పెరుగులు కానీ మజ్జిగలు కానీ పండ్ల రసం కానీ. మరి బాబాకి వాటర్ లేదు సార్, 10 ml వాటర్లో వాటర్లో అయితే 3 నెలల తర్వాత మళ్ళీ 20 రోజులు గ్యాప్ ఇవ్వాలి. అట్లుంది కాంబినేషన్. కాబట్టి పెరుగులో మజ్జిగలు వేసుకొని తాగినారు అనుకోండి, మీరు ఎన్ని రోజులు తాగినా దానికి ఏం కాదు. పెరుగులో మజ్జిగ. ఈ బాబు పెరుగు ఉంటుంది. పండ్ల రసం తాగుతాడు అదే. ఆయన ఏ రసం తాగితే ఆ రసం, బిర్యానీ లేదు అన్నంలో కలిపిస్తే ఇయ్యచ్చు, కానీ దాంట్లో కొద్దిగా శక్తి పెరుగుతుంది అన్నం కంటే. అన్నంలో ఇచ్చినామనుకోండి నీళ్ళలో ఇచ్చినట్టే అది కూడా అన్నంలో వేస్తే వాటర్లో ఇచ్చినట్ట. అంతే. అదే ఒకవేళ పెరుగులో మజ్జిగలో పండ్ల రసం వేస్తే దానికి వేరే ఉంటుంది. పాలు ఇయ్యద్దు. ఈ బాబు పాలు తాగించుందా? పాలు ఇవ్వండి కానీ సున్నం వేసి ఇవ్వకండి. పాలు దాపండి, సాధ్యమైనంత వరకు బర్రె పాలు దాపకండి. బుద్ధి మందగిస్తుంది. మా అన్నయ్య చెప్పిండు చిన్నప్పుడే. ఆవు గురించి ఎన్నో యుద్ధాలు అయ్యాయి, మనకు తెలియదు. శ్రీకృష్ణుడి దగ్గర 3 లక్షలు, ఆయన అన్న దగ్గర బలరాం దగ్గర 3 లక్షలు ఆవులు ఉండే. మన దగ్గర ఒక్కటి తీసుకోలేదు. అమ్మ వాళ్ళ అన్నయ్య సేమ్ మీకులాగానే చెప్పిండు. ఇప్పుడు మీరు చెప్పిన ఆవు పాలు తాగండి, ఆవు పిడక పొగయ్యండి అని చెప్పిండు. ఇక్కడ మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర వెళ్ళిన తర్వాత చుట్టుపక్కల వాళ్ళు ఆవు పాలు తాగించద్దు, వేడి చేస్తుంది, మీకు ఎవరు వాళ్ళ మాటలు ఇప్పుడు మీకు ఒక్కటి చెప్తున్నా, ఎవడో ఏమో చెప్తున్నాడు అటు రోడ్డు మీద తిరిగేటోడు నమ్మచ్చు. మంచి అనుభవం ఉన్నదా అని మీకు అవగాహన ఉంటే వాని మాట వినండి, లేకుంటే న్యూట్రల్గా ఉండండి. వాని మాట వినకండి, ఇంకొకటి వినకండి, మీది వినకండి. మంచి అనుభవ వ్యక్తి ఉంటే అరే ఈ మనిషి దాంట్లో పనిచేస్తున్నాడు ఎన్నో సంవత్సరాల నుంచి, ఎంతో కొంత ఇతనికి అనుభవం ఉన్నది, మీకు అవేర్నెస్ అవగాహన ఉంటేనే అతని మాటలు వినాలి. ఓడోడు ఏమేమో చెప్పుకోకపోతే అట్లా ఎమోషన్ మందగిస్తుంది అనే విషయం చెప్పిండు. కాదమ్మా, సున్నంలో మోషన్ కూడా ఫ్రీ ఉంటుంది. మరి రోజు ఈ పాన్ తినే వాళ్ళు బెటర్ కదా. అట్లా పాన్లో ఒకటి తింటారు, తంబాకేస్తారు, ఇంకొకటి వేస్తారు, ఇంకొకటి. స్వీట్ పాన్ తింటారు బెటర్. స్వీట్ పాన్ పర్వాలేదు. ఏం స్వీట్ అంటే ఒకటి బీటా పాన్ ఉంటుంది, ఒకటి రాంపారి. కానీ అందులో కచ్చ అయ్యేది ఇంకా కాచు. ఇవే బెటర్. ఇది ఏ దానికి తినదమ్మా. మళ్ళీ పాన్ కూడా కలకత్తా పాన్ తినాలి. ఈ లోకల్ పాన్ హెబ్రటిన్. కలకత్తా పాన్ అంటే ఇక్కడ ఒక చెట్టు ఉన్నది, అందులో లోపల వస్తుంది. తినేటోడు దిక్కులు వాళ్ళ దగ్గర. అతడు బ్రహ్మచారి, ఇతడు బ్రహ్మచారి. నేను వస్తే నాకు చూసి సంతోషపడతాను. ఉచితం. నేను ఇక్కడ వచ్చి వాళ్ళే పిలుచుకున్నారు. ఇక్కడ ప్రాంతం వాళ్ళకు దగ్గర పడుతుంది, వారం రోజులు రాని. మా కరీంనగర్కి వస్తారా? కరీంనగర్కి వస్తారా? టైం చూస్తాను, నేను మాట లేదు. ఎందుకంటే నాకు ఈడికి ఉన్నది పని. మరి చెప్పండి. ఇప్పుడు షుగరు, థైరాయిడ్ మీరు ఒక్కటినమ్మా, రోజు ఒక 50 ml. చివరికి షుగర్ వాళ్ళకి అస్తనే వస్తుంది. ఈ హెయిర్ లాస్ బాగా అండి. ఇక అది లాస్ అయినాయి నాకు కూడా, నీకు కూడా. ఎప్పటికప్పుడు తిప్పడం. అమ్మది కాదు మీది. హెయిర్ లాస్ పోయినాయి బాయ ఉన్నది తట్టించుకోవాలంటే షాంపూ బంద్ చేసి కుంకుడుకాయలతో తల స్నానం చేయాలి. కుంకుడుకాయలు అయితే ఇంకెక్కువ ఊసిపోతున్నాయి. ఊసిపోతున్నాయి కాదు కాదు అట్లా. ఇక అది ఏం ప్రాబ్లం. హలో, వేల సంవత్సరాలు కుంకుడుకాయలు షాంపూలు నిన్న వచ్చినాయి, సబ్బులు నిన్న వచ్చినాయి. హలో చెప్పమ్మా, వినపడతలేదా? జూక్కల్ మండలం తెలుసమ్మా మీకు? దొడ్డుప్పు దంచి వాడమంటారా? అది దొడ్డు సైంధవలో ఉంది. సైంధవలో స్వామి రామ్ దొడ్డి తీసుకున్నాడు, అందులో కలిసి ఉండదు. ఇప్పుడు ఎయిర్ లాస్కి కుంకుడుకాయ వాడితే ఊసిపోయింది. నాకు ఇంకా బాగా ఊసి వచ్చినాయి ఇట్లా పట్టుకుంటే. కుంకుడుకాయ వాడింది ముందు ప్రభావం, తర్వాత బాగుంటుంది. తర్వాత చూడండి ఇంకా నయం ఉన్నాయి, లాస్ట్ కావట్లేదు. ఇప్పటికి ఇంకా మంచిగా ఉన్నాయి. ఇన్ని ఉన్నా కూడా పర్వాలేదు. ఈ కలర్ కూడా చేంజ్ అవుతుంది, బ్లాక్ అయితే. కలర్ సున్నం దాని ముఖం మీద ఇట్లా ఫేర్ అండ్ లవ్లీ పెట్టిన కంటే ముఖం మీద మెట్టమడిపోతాయి సున్నం దాకా. అదే మరి ఆ పిప్పులు కూడా ఉంటాయి. చాలా పెద్ద మెడిసిన్ అమ్మ ఇది.
ఈమెకి అయిపోయింది ఇప్పుడు. అయిపోయింది చెప్పేసి. ఇది హెవీ ఋతుస్రావం జరిగితే అప్పుడప్పుడు అయితే కదా, అప్పుడప్పుడు అంటే కంటిన్యూస్గా ఎక్కువ రోజులు ఆ, ఆ, ఆ. సున్నం నుంచి తగ్గిపోతుంది. సేమ్ అనే సంతాన ప్రాప్తిలో రెండు ప్రాబ్లం, ఒకటి కౌంటింగ్, ఒకటి గర్భసంచి ప్రాబ్లం. ఇప్పుడు అది తాగితే అవుతుంది అంటారా? సంవత్సరంలో గ్యారంటీ. మరి ఆమెకు జ్యూసులు ఏ జ్యూసులు అయినా పర్వాలేదు, అప్పీల్ తప్ప. ఆపిల్ తప్ప. ఇప్పుడు బీపీ షుగర్ ఎట్లా? బీపీ షుగర్కు, థైరాయిడ్కు బెస్ట్ క్వాలిటీ మెడిసిన్ ఆవు మూత్రం. రోజు ఉదయం 50 ml 3 నెలలు తాగండి, మళ్ళీ 15 రోజులు తాగండి, మళ్ళీ 3 నెలలు తాగండి. మీకు మంచిగా అనిపించింది అన్ని రోజులు ఆవు మూత్రం తాగద్దు. మళ్ళీ ఏదైనా కొద్ది బలహీనతను అట్లా ఇట్లా అనిపిస్తుంది, మళ్ళీ 3 నెలలు తాగండి. నీరసంగా ఉంటుంది, నీరసం అదేనమ్మా. మొత్తం ఇట్లా పడిపోయినట్టే. అవన్నీ పోతే 3 నెలలు తాగితే మళ్ళీ నీరసం రావాలంటే నెలనో 2 నెలలో మళ్ళీ ఛాన్స్ ఇస్తుంది మనకు. ఇదే గోళీ రోజు వేసుకోవాలి, థైరాయిడ్ గోళీ రోజు వేసుకోవాలా, షుగర్ గోళీ రోజు వేసుకోవాలా, బీపీ గోళీ రోజు వేసుకోవాలి. అవి ఏం అవసరం లేదు. నూనె, ఉప్పు మార్చండి, ఆవు మూత్రం తాగండి. ఇంతకంటే ఎక్కువేం కావాలి? ఆవు మూత్రం ఒక రోజు చేసుకుని 4-5 రోజులు కూడా తాగండి. ఏం చేసింది, బాటల్లో నింపి పెట్టాలి. కొంచెం తాగట్లే ఇబ్బంది అవుతుంది, హార్డ్ అవుతుంది. వాటర్ కలుపుకొని తాగాలి కదా, వాటర్ చేసి మళ్ళీ కంకిరి బింగిరి మొత్తం డైరెక్ట్ తాగాల. డైరెక్ట్ అన్నీ కల్పిస్తున్నది అది ఆవు. తాగిన నేను కానీ అంతా నోరు మండుతుంది అంతా. అది 2 రోజులు 3 రోజులు అయినాక గొంతులు కొద్దిగా మడినట్టు అవుతుంది. అది కూడా ఒక 5-10 సెకండ్లే, ఎక్కువ కాదు. దాని తర్వాత యాక్టివ్ అయిపోతుంది. క్యాప్ తాగిన రోజు క్యాప్. అదే తాజా ఇట్లా తాగినాం అనుకో, నోరు ఒక 2 నిమిషాలు తీయగా అవుతుంది. తాజా మూత్రం రోజు తాగినాం అనుకోండి, 2 నిమిషాల తర్వాత మంచిగా తీయగా అవుతుంది నోరు. అట్లా షుగర్ కూడా ఉంది. దొరకదంటే 8 రోజులకు ఒక రోజు తెప్పించుకున్నాండి, 100 ఏళ్ళు 1 లీటర్ తెప్పించుకున్నాండి. మంది పాలు తీసుకుంటలేరు. అదే లెక్క, పాలు 8 రోజులు ఉంటాయి. హలో, అయింది ఎంతో కొంత అవుతుంది, పూర్తిగా నయం కాలేరు మీరు. కాదు, తిమ్ముర్లు వస్తాయి. రాత్రి వేళలు ఎన్నిసార్లు మూత్రం వేస్తారు? 2 సార్లు. నిద్ర నేను చెప్పినట్టేనా? నిద్ర పడితే వీళ్ళు వస్తే నిద్ర మంచిగానే పడుతుంది. పని వాటి లాగుంటుంది కదా, రాకపోతే నిద్ర నూనె, ఉప్పు మార్చండి, ఆవు మూత్రం తాగండి, సరిపోతుంది. నేను ఒక మంది ఇస్తాను, మీరు ఎక్కువ బలహీనత, అది కూడా 3 నెలలే. దాని తర్వాత నా మందు కూడా అవసరం లేదు. మరి ఇప్పుడు అవి కంటిన్యూ అయినా మరి ఈ షుగర్ గోళీలు, షుగర్ గోళీ, బీపీ గోళీ ఎన్ని రోజులు చేయాలంటే ఒక 20 రోజులు సగం, దాని తర్వాత ఇంకొక 20 రోజులు పావు, 25%. అంటే నార్మలే ఉంది ఈమెకి ఉంది కానీ పోదు ఇది, ఇంత శక్తి రాదు శరీరం. దాని తర్వాత మొత్తం పని చేయండి. ఈ మూత్రమే సరిపోతుంది, ఆవు మూత్రం. షుగర్ నార్మల్, బీపీ నార్మల్, థైరాయిడ్ నార్మల్, అన్నిటికీ వస్తుంది. థైరాయిడ్ అయితే థైరాయిడ్ ఉండడానికి చేసేస్తుంది. థైరాయిడ్ 75, 75 mg వాడతాను. అవి ఎన్ని వాడతారు, అది అవసరం లేదు ఆవు మూత్రం తాగి. ఇంకా మీకు కూడా వస్తాయమ్మా తిమ్మిళ్ళు? లేవు, మీకు ఇద్దరికి ఇవ్వాల్సిందే మందులు.